హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించారా? ప్రభువును స్తుతిస్తూ మేలుకున్నారా? దేవుని వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగే రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా నీ కృపలో మేము భద్రపరచబడుతూ నీ సాక్షులుగా బ్రతకడానికి నీ రాకడ సమయంలో ఎత్తబడి వారిగా నీ రాజ్య వారసులుగా ఉండటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా నీ కృపలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక, జరుగునుగాక. మరి ఇన్ని రోజులుగా మనం ప్రభువు నామాలు, యెహోవా నామము, హీబ్రూ నామాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఎంతమంది ఎంతగా మీరు ఆయన నామములలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు, ఆయన ఎంత గొప్పవాడని గ్రహించారు, ఆయన నామాన్ని మహిమపరచున్నట్లుగా మరి మీ జీవితాలను ఆయనకి సమర్పించుకుంటూ ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతున్నారు. ఈ రోజున యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారందరూ యెహోవాను పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. ఆ దినమున యెహోవా నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. యావే, అడోనాయ్, యెహోవా జైరే, యెహోవా నిసి, యెహోవా రోఫా, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మి అని అనేక పేర్లు పెట్టి మన దేవునిని పిలుచుకోవడానికి ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన జయమిచ్చేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన మనతో ఉండువాడు, ఆయన అనంతమైన దేవుడు, ఆయనే మన గురువు, మన ప్రభువు, మన రక్షకుడు అని అనేక విషయాలుగా గత వారాల్లో నేర్చుకుంటున్నాం. ఈ గొప్ప నామములో, యెహోవా నామములో ప్రార్థన చేయువారు అందరూ రక్షించబడతారు. యెహోవా నామములోనే ప్రార్థన చేయాలి. యెహోవా ఏ దేవుడు అనేవారు ఉన్నారు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలను ఒకసారి మీరు తిరిగితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుతున్నాను, వినండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఏ ప్రభు? 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. యేసు ప్రభువు నామములో ప్రార్థించిన యెడల, ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతారు. మీరు ప్రార్థన చేస్తుంటారా? ప్రార్థనలో ముగింపులో ఏం చేస్తున్నాం ఏంటంటే, పరలోకం ఉందన్న మా తండ్రి, అనంతమైన మా దేవ, గొప్ప దేవ, కృపగలిగిన వాడా అని ప్రారంభించి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అని ముగించబోతున్నాం. ఆయన నామములో మనకు ప్రార్థనలన్నిటికీ జవాబులు జరుగుతున్నాయి. కారణం ఆయన మన ప్రభువుగా మనల్ని రక్షించుట కొరకు మన విమోచన కార్యాన్ని, మన శిక్షను భరించే సెలవులో ఆయన అన్నిటినీ జయించి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబులను, అపవాదిని, లోకములో ఉన్న ప్రతి పోరాటములో పోరాడి చేయించిన మరణపు ముళ్ళును విరిచిన విజయుడిగా ఉన్నాడు. ఆయన నామంలో మనకి సమస్తమును అనుగ్రహించటానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి మన చిన్న మనసుతో అంతగా పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. కానీ అనంతమైన దేవుడు, రకరకాలుగా నామాలు కలిగిన ప్రభు, గుణగణాలు కలిగిన ప్రభు, మన కొరకు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడు ఈ లోకంలోనికి వచ్చి, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి, విమోచించడానికి
అభిషేకించబడిన ప్రత్యేకపరచబడిన వాడిగా యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన చేయవలసిన శిలువ యాగమును చేశాడు కనుక ఆయన పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని ప్రాణం ఇచ్చాడు కనుక ఆకాశం మీద భూమి కింద ఉన్న ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని హెచ్చించబడ్డాడు కనుక యేసు నామంలో ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. అవును, మీరు ప్రార్థన చేస్తున్నారా? వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమండి. ఓవరాల్గా ఈ రోజుల్లో అన్ని సంఘాల్లోనూ సరిగా గమనించి చూస్తే తగినంత సమయాన్ని పూర్వకాలం వాక్యానికి ఇచ్చేవారు, ప్రార్థనకి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రెండు తగ్గిపోయి పాటలకి ఇవ్వడం చూస్తున్నాం. పాటలు అని చెప్పకుండా దానికి ఆరాధన అని పేరు పెట్టుకుంటున్నారు. మంచిదే, నిజమైన ఆరాధన అనేది అవలంబిస్తే ఆరాధించడం అంటే పాటలు పాడటం మాత్రమే కాదు, ప్రార్థన, స్తుతి, దేవుడిని ఘనపరచటం, పాడటం, ఆయన రక్షణను బట్టి ఆనందించటం, ఆయన సన్నిధిలో గంటల తరబడి నిలబడి ఆయన్ని ఆరాధించటం అనేది శ్రేష్టమైందే. కానీ ఎవరో క్వైర్ వారు పాడుతుంటే లేదా ఎవరో ఒకరు పాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ ఏకీభవిస్తూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఎలుగెత్తి దేవుడిని స్తుతించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆదివారం ఆరాధనల్లో మనం పాటలు పాడతాం, పాటల ద్వారా ఆరాధిస్తాం, ప్రార్థన ద్వారా ఆరాధిస్తాం. ఆయన వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అంత మాత్రం చాలదు కదా. ప్రభువు చెప్పిన మరొక ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన వలన, ఉపవాసం వలన మాత్రమే ఇటువంటివి వాటి నుంచి విడుదల దొరుకుతుంది అని, దెయ్యాల చేత పీడించబడుతున్న వారి గురించి, గడ్డు సమస్యల గురించి, అపవాది బంధకముల గురించి, నీ జీవితంలో ఏదైనా సాధించాలి, జీవితంలో ఏదైనా పొందుకోవాలి అని ఆశ కలిగిన వారు ఇద్దరు ముగ్గురుగా ఏకీభవించి భూమి మీద బంధించాలని ఏకీభవించి ప్రార్థిస్తే నేను ఆ ప్రార్థన వింటానన్నది ప్రభు చెప్పాడు కదా. మరి ప్రార్థన ఎంతమందికి అవసరమై ఉన్నది అంటే, మా కోసం ప్రార్థించమని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ అంతటి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నావు? ప్రార్థన కేవలం ఎవరో కొంతమంది సేవకులు మీకోసం ప్రార్థించడం కాదు, మీరు మోకాళ్ళుని ప్రార్థించాలి. వ్యక్తిగతంగా మీరు దేవుడితో సహవాసం చేయాలి. ఈ లోకంలో మనం ప్రశాంతంగా జీవించాలంటే, ఈ లోకనాథులను, సాతాను శోధనలను ఎదిరించాలంటే మనం పోరాడుతున్న శరీరాలతో కాదు కనుక, వాయుమండల అధిపతులతో, దురాత్మలతో పోరాడుతున్నాం కనుక మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని, అంత మాత్రమే కాకుండా ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనములో, ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ మనసుతో పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ప్రార్థన చేసుకుంటున్నారంటే చేసుకున్నాను అంటారు. ఎన్ని రకాల ప్రార్థన ఉంటే ప్రార్థన ఒకటే కదా అంటారు, ఒక రకమే కదా అన్నట్టుగా ఉంటుంటారు. ఇక్కడ ఎందుకని బైబిల్లో మరి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రార్థించాలి. ఉదయం మధ్యాహ్నమే చేస్తున్నామనే వారు కొందరు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసుకుంటున్న వారు కొందరు, పొద్దున మాత్రం చేసుకుంటాం తర్వాత టైం లేదనే వాళ్ళు కొందరు, పొద్దున్నే లేవలేము చేసుకోలేదు, సాయంత్రం మాత్రం పడక వెళుతప్పుడు చేసుకుంటున్నామంటున్నారే. కానీ కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం కాబట్టి మేము ప్రార్థన చేస్తాం, చర్చి ఆలయంలో కూర్చున్నాం కాబట్టి అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేసినట్టే అన్నట్టుగా సరిపెట్టుకుంటున్నారు. కానీ ప్రార్థనది వ్యక్తిగతమైనటువంటి అనుభవంగా మారాలి. మనం ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు, ప్రతి విధమైన ప్రార్థనట. నిజంగానండి, ప్రార్థన ఒకటే. కానీ మనకు చూడండి, ఒక డినామినేషన్స్ అంటాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు అన్నీ డబ్బులే అంటాం, కానీ దాంట్లో వ్యత్యాసాలు ఉన్నాయి కదా. 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 1 రూపాయల నోటు, ఇలా నాణ్యాలు అలా పోతున్నాయి కదా. అలాగూ ఏ సమయానికి ఎవరికి అంత ఇవ్వాలో అంత ఇస్తాం కదా. అలాగే ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయాలి అనేది
పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. మనం ప్రార్థనాత్మను కలిగి ఉంటే ప్రతి విధమైన ప్రార్థన, ఇంచుమించు 30 రకాల ప్రార్థనలతో చిన్న పుస్తకం నేను ఇప్పుడు ప్రార్థన ధ్యానించి రాశాను. ప్రవచితమైతే కొన్ని ప్రార్థనలు రాబోయే కొన్ని రోజులు మనం నేర్చుకుందాం. చెప్పాలంటే ప్రతి విధమైన ప్రార్థన అన్నప్పుడు మొదటి రకం ప్రార్థన రహస్య ప్రార్థన. రహస్య ప్రార్థన, పట్టుదల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, విశ్వాస ప్రార్థన, విడువక చేయు ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన. ఏంటంటే ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆయా సమయాలలో వాటి గురించి మేబీ ఒక 1 వీక్లో ఆ ప్రార్థనల విధానాలు మరిన్నిగా నేర్చుకుందాం. మీరు ప్రార్థించడం మొదలుపెట్టండి. మీ ప్రార్థన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించేటట్టు ఉండాలి. మీ ప్రార్థన పరలోకానికి చేరేటట్టు ఉండాలి. ప్రభు దేవుని పొందేటట్టు ఉండాలి. కాబట్టి విశ్వాస ప్రార్థన మనం చేయాలి, కన్నీటి ప్రార్థన మనం చేయాలి. సో ముఖ్యంగా ప్రార్థన అనగానే అదేదో ఒక దైవజనుడు లేక ఒక యాజకుడు, ఒక సేవకుడు మన కొరకు చేస్తున్న ప్రార్థన అయితే సరిపోద్ది అనుకుంటే అది అజ్ఞానం. లేదు, ప్రార్థన అనగానే అదిగో ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంది కదా అని ప్రభువు ఆనాడు శిష్యులకు నేర్పిన మనం పరలోక ప్రార్థన అంటున్నాం. కానీ దాని మా బాటకి ప్రభువు నేర్పిన ప్రార్థన అని పెట్టాలి. ఎందుకంటే పరలోకంలో ప్రార్థన ఉండదు. పరలోకంలో ప్రార్థించమని ప్రభు చెప్పలేదు, భూలోకంలోనే మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన చేసి పరలోకమున్న మా తండ్రి అని ముగించి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నామని ముగిస్తున్నాం. చూడండి, అలవాటు ప్రార్థన చేస్తున్నాను. కానీ ప్రార్థన అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం. మీరు అంతసేపు ప్రార్థన చేసుకుంటారు. 3 నిమిషాల, 4 నిమిషాల, 5 నిమిషాల, ఏదో ఎక్కువసేపు చేసుకున్నాను అనుకుంటే ఒక 10-15 నిమిషాలు చెప్పిన మాటలు చెప్పుకుంటూ స్తుతి అంటూ హల్లెలూయా అంటూ మరెక్కువసేపు చేస్తూ కూర్చుంటున్నారా? ప్రార్థన అనేది దేవునితో సంభాషించుకోవటం. ప్రార్థన నువ్వు మాత్రమే చేయటం కాదు, నువ్వు చేయటం, ఆయన వినటం, నీకు జవాబివ్వటం. మనకి దేవుడితో మాట్లాడుకునే, సంభాషించుకునే అనుభవం కలగాలి. అందుకే ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మత్తయి సువార్తలో అనగా మీరు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న మీ దేవునికి ప్రార్థన చేయండి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని డిస్టర్బెన్స్ లేకున్నట్లుగా, మీకు ఎటువంటి అవాంతరాలు, అభ్యంతరాలు కలగకున్నట్లుగా. ఎందుకంటే సాతానికి మనం ఏం చేసినా, ఎంత భక్తి చేసినా దానికి అంత పెద్ద మంట పుట్టదు. కానీ మనం ప్రార్థన చేస్తుంటే మాత్రం వాడికి ఎక్కడ లేని బాధగా ఉంటుంది. మీకు ఆ వచనం చూపించాలని చూస్తున్నాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం చూడండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుతున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేయరు, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసే ప్రార్థన తలుపేసుకొని అందరికీ చూపించుకోవడానికి కాదు, దేవునికి నువ్వు కనబడడానికి, దేవునికి నీ మాట వినబడడానికి, దేవుని మాటలు నీ వినడానికి. ఎంతమంది గదిలోకి వెళ్ళి తలుపేసుకొని చేసే ప్రార్థన మాకు ముందే వగ్గదండి, నేను తలుపేసుకుంటే మిగిలిన వాళ్ళకి ఎలా అంటారేమో. ఇక్కడ తలుపేసుకొని అంటే ఒకవేళ నీకు గది లేకపోతే వరండాలోకి వెళ్ళు, మిద్దె మీదకి వెళ్ళు, ఏకాంత స్థలంలోనికి వెళ్ళు. మరి లేదంటే అందరూ నిద్రపోయిన తర్వాత లేచి ప్రార్థించు, లేకపోతే ఎవరూ నిద్ర లేవకముందే తెల్లవారుజామున లేచి ప్రార్థించు. నీకు నీ దేవునికి మధ్య ప్రార్థనా సమయంలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు. అంతరాయాలు వచ్చినప్పుడు మనం ఏకాగ్రతతో ప్రార్థన చేయలేం, విశ్వాసంతో ప్రార్థన చేయలేం, పట్టుదలతో ప్రార్థన చేయలేం. మన ప్రార్థనను ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. మనుషుల వల్ల కానీ, సందర్భాల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ, నిద్రమత్తు వల్ల కానీ, చెదిరిపోయే తలంపుల వల్ల కానీ, నిర్లక్ష్యత వల్ల కానీ, ప్రారంభించిన ప్రార్థన మనం ముగించకుండా, అంటే సంపూర్ణంగా మన హృదయాన్ని దేవుడి సొందులో కుమ్మరించకుండా ఆమె చెప్పేస్తుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిఫలం వచ్చే వరకు, జవాబు దొరికే వరకు ప్రార్థించాలి. దయచేసి ఈ రోజు నుంచి మీరు అభ్యాసం చేసుకోండి. ఈ వారంలో మనం ప్రార్థన గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వారం అంతా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి.
ఏకాగ్రతతో ఒంటరిగా ప్రతిరోజు కొన్ని నిమిషాలు, మేబీ ఒక 15 to 20, అందుకంటే మీకు ఎక్కువ చేయగలిగితే చాలా సంతోషం. యూ కెన్ ప్రే అప్ టు 3 hours, మినిమం 1 hour. బట్ టు బిగిన్ విత్, స్టార్ట్ విత్ ఎ ఫ్యూ మినిట్స్. బట్ కరెక్ట్గా ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని మీరు కేటాయించుకొని, ప్రత్యేకపరుచుకొని, క్రమము తప్పకుండా అదే సమయానికి అదే చోట మీరు మోకరించి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప అద్భుతమైన జవాబులు పొందుతారో, ఎంతగా ఆధ్యాత్మికంగా మీరు బలపడతారో అన్నది మీరే సాక్ష్యమిస్తారు. చేస్తారా? ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి సమయం అందును చేయుచు ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభు సన్నిధిలో మనం ఆధ్యాత్మికంగా బలపడతాం. మరణీకులకు మన ప్రార్థనా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ర్యాండమ్గా ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు చేసే ప్రార్థనతో మేము సరిపెట్టుకోక, రహస్యంగా నీతో మాట్లాడుకునే అనుభవము, రహస్యంగా నీవిచ్చే జవాబులు పొంది ప్రతిఫలాన్ని పొందుకునే అనుభవం మాకు దయచేయండి. నీతో సంభాషించుకునే ప్రార్థనా జీవితాలను ప్రతిరోజు లైవ్లో వీక్షిస్తున్న నీ బిడ్డలందరికీ నీ దయచేయను. ప్రార్థన అంటే కేవలం మా హృదయాలను నీ సందులో పంచుకోవటమేనని, నీతో సంభాషించుకోవటమేనని, నీతో సహవాసం చేయటమేనని గుర్తించి ఒక ఆచారంగా కాకుండా హృదయ శుద్ధితో, విరిగిన హృదయంతో, విశ్వాసముతో ప్రార్థించి జవాబులు పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి మీ ప్రార్థన జీవితాన్ని క్రమ పద్ధతిలో మొదలుపెట్టండి. అద్భుతమైన ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. మీ ప్రార్థన వసతుల భారాలు, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే అదిగో 9540 నెంబర్కి, లేకపోతే 9100101000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తాం. మీ పక్షంలో మీరు ప్రార్థించండి. విశ్వాసంతో దేవుడు తన అద్భుతమైన జవాబులను ఆయనకు అనుగ్రహిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థనా కూటం ఉంటుంది. కల్వరి చర్చిలో జరిగే ప్రార్థనా కూటాన్ని మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేయును గాక.